జయంతులు వర్ధంతులకు ఉద్దేశం ఏంటంటే జయంతికి మధ్య వర్ధంతికి మధ్య కూడా పనిచేయాలని గమనించారు. ఆ రోజు మాత్రమే చేస్తే చాలు అనే దగ్గర ఈ దేశాన్నంతా ట్యూన్ చేశాం. మనం కూడా ట్యూన్ అయ్యాం. అవునా కాదు? అక్కడ ఇదేనమ్మా. రెండోది అంబేద్కర్ని ముఖ్యంగా ఎస్సీలు మా నాయకుడు అని అనడం అనేది అంబేద్కర్కి చేస్తున్న అత్యంత గొప్ప డిస్సర్వీస్. అంబేద్కర్ ఎస్సీగా పుట్టాడు, బాధలు పడ్డాడు, అనుభవిస్తే తప్ప బాధలు ఎవరికి అర్థం కావు. ఈరోజు ఒక యావరేజ్ ఎస్సీ పడుతున్న బాధలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ కొన్ని సమస్యల్ని స్వయంగా అనుభవిస్తే, ఆ సిచ్యువేషన్లో ఉండి అనుభవిస్తే అర్థమయ్యే ఆ తీరుకి చదివి అర్థం చేసుకోవడానికి, ఒకవేళ ఆ సిచ్యువేషన్లో కూర్చోబెట్టిన ఇతర కులాలకు అర్థం కావడం చాలా చాలా తేడా ఉన్నది. అట్లా అనుభవించి బయటకు వచ్చాడు. ఆ కాలంలో అట్లా అనుభవించి బయటకు వచ్చి అంత విద్వత్తు సంపాదించుకుని, అంత జ్ఞానం సంపాదించుకుని, అంతగా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు దాదాపు లేదు అంబేద్కర్ తప్ప. నాకు తెలిసినంతలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పేజీలు రాసింది కూడా ఆయనే. 1,00,000 పేజీలకు పైన రాశాడు. 1,00,000 పేజీలు రాశాడు ఆయన. సిచ్యువేషన్కి అనుగుణంగా సమస్యను చూడటం, సమస్య కోసం రాయడం. ఈరోజు అంబేద్కర్ని పాలించే వాళ్ళు ఆయన్ని ప్రేమతో ఆయన గుర్తు తెచ్చుకోవడం లేదు. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన 4వ పేజీలో ఆర్టికల్ రాజ్నాథ్ సింగ్ గారు రాసిందని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అంబేద్కర్ని ఎవరికి కావాల్సిన మేరకు వాళ్ళు కోట్ చేస్తారు. అంబేద్కర్ని పూర్తిగా నెగిటివ్ అంటే చెప్పండి, పర్వాలేదు, ఆయనేమనుకోడు. నెగిటివ్ పాజిటివ్స్ తులనాత్మకంగా అంబేద్కర్ని చూపిస్తారు కాదు, తమకు అవసరమైన భాగాలు తీసుకొని చూపిస్తారు. ఆయన ఎక్కడో సందర్భంలో ఒక మాట చెప్పాడనుకో, ఆ సందర్భం తనకి పనికొచ్చేది అయితే అది వాడుకోవడమే. ఆ కంటెక్స్ట్ లోనే మనం చూస్తే అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కానీ, అంబేద్కర్ని ఆకాశానికి ఎత్తి మాట్లాడటం కానీ, అంబేద్కర్ స్మృతివనాలు కట్టడం కానీ, ఈ కట్టే వాళ్ళందరూ వాళ్ళ పర్పస్ వేరు. స్ఫూర్తి పొందడం అనేది మనం చేస్తామేమో కానీ కట్టించేటోళ్ళకి ఏ స్ఫూర్తి లేదు. వాళ్ళు జనానికి దారి తెప్పించడమే కార్యక్రమం, వేరే కార్యక్రమే లేదు. మాయావతి గారని అన్నారు. మాయావతి గారు ఇంకెక్కడ దళిత వ్యక్తి ఆమె. ఆమె ఎప్పుడైతే పై స్థాయికి వెళ్ళిందో నో లాంగర్ దళిత్. ఆమెనే కాదు, రిజర్వేషన్లు ఉపయోగించుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ వాడుకుని బాగుపడ్డ వ్యక్తులు, సమూహాలు, వాళ్ళకి ఏ రోజు ఆ కులాల కోసం పనిచేస్తుంటారు కాదు. ఇది అర్థం కాకుండా ఆ సమూహాలు ఎప్పటికీ బాగుపడవు. ఇది అర్థం కాకుండా చేయటమే ఈ రోజు పాలించే వాళ్ళ ఉద్దేశం. ఇది అర్థం కాకుండా చేయటం వాళ్ళ పని. అందుకే ఈయన దేవుడి కింద మార్చేస్తాడు. తను ఎప్పుడు దేవుడు అనుకోలేదు. తను కరెక్ట్ గా అంచనేసుకున్నాడు. 1956 మరణించేటప్పటికే అప్పుడు రాజ్యాంగాన్ని అంగీకరించేదారులు కూడా కాదు. అప్పటికే ఆయనకు అర్థమైపోయింది. ఇంకా కొన్నేళ్ళు బతుకుంటే ఖచ్చితంగా ఆయన గతంలో తన మనసులో ఉన్న భావజాలాన్ని, భిన్నమైన భావజాలం కూడా సంతరించుకుని ఉండేవాడేమో. ఆ చివరి రోజుల్లో ఆర్థికపరమైన పోరాటాల అవసరం గురించి చాలా నొక్కి చెప్పాడు. ఒక అద్భుతమైన వాక్యం కూడా చెప్పాడు. ఈ రోజు వెనుకబడ్డ సమూహాలకి ప్రమాదం ఇతర కులాల్లోంచి రావడం లేదు. ఏ రిజర్వేషన్ అయితే ఉపయోగించుకుని బాగుపడండి నేను పోరాడినాను నా జీవితం అంతా, ఆ ఉపయోగించుకుని ఎదిగినటువంటి వాళ్ళ నుంచి వెనుకబడ్డ సమూహాలకు ప్రమాదం ఉన్నది అన్నాడు ఆయన. 56కే గుర్తించాడు. ఈరోజు మరింత క్లియర్ గా మనకు అర్థమైంది. అది అర్థమైన తర్వాత ఆయన రాజకీయపరమైన న్యాయము, ఆర్థికపరమైన న్యాయము, సాంఘికపరమైన న్యాయము, ఈ 3 న్యాయాలని విడదీసి చూడడానికి వీల్లేదు. వాటిని కలిపి పోరాటం జరగాలనే అభిప్రాయానికి దాదాపుగా వచ్చాడు.
లేకపోతే ఆయన స్వతంత్ర పోరాటం జరిగే టైంలో రాజకీయ న్యాయం కోసం స్వతంత్ర పోరాటం జరిగింది. ఈయన భయపడ్డది తెల్లవాళ్ళ గురించి భయపడలా, సామాజిక న్యాయం అందించకుండా ఉండడానికి మానసికంగా దృఢంగా నిర్ణయించుకుని నల్లవాళ్ళకి భయపడ్డారు. ఆయన భయపడ్డంత అయింది. నల్లవాళ్ళ చేతికి అధికారం ఇచ్చడం నల్లవాళ్ళే శత్రువుల కింద మారి సామాన్య జనానికి. మొదట్లో కమ్యూనిస్టులు వర్గ పోరాటం ద్వారా ఆర్థిక న్యాయం జరిగితే అన్ని పరిష్కారం అయితే అనుకున్నారు. ఆ టైంలో అంబేద్కర్ గారు ఏమనుకున్నారంటే సామాజిక న్యాయం రాకుండా ఆర్థిక న్యాయం అమలు జరగదనే దగ్గర ఆయన ఉన్నాడు. 2 ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాడు ఆ రోజు. ఈ రోజు ఈ 70-75 గడిచినాక మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 2 న్యాయాలు విడివిడిగా జరగవు, ఇవి ఏకకాలంలో జరగాల్సిందే. వాటికి పోలికలు దగ్గరతనాలు ఎట్లొస్తాయంటే అత్యంత అడుగున కులం యొక్క నిచ్చెన మెట్లలో అత్యంత అడుగున ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఆర్థికంగా కూడా అడుగున ఉన్న వాళ్ళే. అత్యంత పైన అగ్ర కులాలు అత్యంత పైన కూర్చున్న వాళ్ళు ఆర్థికంగా కూడా బాగున్న వాళ్ళే. ఈ బాగుండటం బాగుండకపోవడం కులం పేరుతో జరగడం లేదు. ప్రతి కులంలో కూడా డబ్బులున్న వర్గము డబ్బులు లేని వర్గం తయారైంది. ప్రతి కులంలో కూడా ఒక ఎంఆర్పిఎస్ ఒక మాల్మహనాడు నాయకుడి దగ్గర అదే కులంలో ఉండి కింద ఎట్లా ఉంటారో ఆర్థికంగా అభివృద్ధి అని బీసీ నాయకుడి దగ్గర అదే కులంలో కిందోడు ఎక్కడ కూర్చుంటాడు. అగ్రవర్ణంలో ఉండి ఆర్థికంగా బాగా అభివృద్ధి ఉన్నోడి దగ్గర అదే అగ్రవర్ణంలో కింద ఉన్నోడు ఎక్కడ కూర్చుంటాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? కేవలం సామాజిక న్యాయం దానంతా అదే జనానికి మేలు చేయదు. ప్రతి సామాజిక వర్గంలో మళ్ళీ ఉన్నోళ్ళు లేనోళ్ళు డిఫరెన్స్ వచ్చింది. ఈ దేశంలో ప్రజల్ని దోచుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేసిన అద్భుతమైన వ్యవస్థ ప్రపంచంలో ఏ చోట తయారు కాలే, దాని పేరు కుల వ్యవస్థ. రెండోది కర్మ సిద్ధాంతం. ఈ 2 జాలు నాశనం చేయడానికి చేశారు. ఈ రెండింటిని అలానే ఉంచాలని బలంగా కోరుకునే వాళ్ళు ఈరోజు రాజ్యంలో ఉన్నారు. చాలా ఏళ్ళు రాజ్యం దగ్గరికి రాలేకపోయినారు వాళ్ళు అన్నాళ్ళు రాలేకపోవడానికి కారణం కూడా అది కుంటుతూ ఏడుస్తూ నడుస్తున్న ఈ రాజ్యాంగమే కారణం రాలేకపోవడానికి. ఇటువంటి ఒక రాజ్యాంగం తయారు చేయకుండా ఉంటే మనం ఏ రోజు మత రాజ్యాంగానికి మారిపోయింది. అది మారకుండా ఆగడానికి ఆ పుస్తకం అడ్డం పడదు. మనతో పాటే రాజ్యాంగ సభ పెట్టుకున్న పాకిస్తాన్ 10 ఏళ్ళు పట్టింది ఒక రాజ్యాంగం రాసుకుంటే. చాలా సీరియస్ డిబేట్ రాజ్యాంగ సభలో జరిగింది. ఎంత సీరియస్ డిబేట్ అంటే ప్రతి పదం మీద రోజుల తరబడి మాట్లాడినారు. ఏం పేరుతో రాజ్యాంగం ఉండాలి? దేవుని పేరుతో ఒకరు అన్నారు, మతం పేరుతో ఒకరు అన్నారు, గాంధీ పేరుతో ఒకరు అన్నారు. అన్ని కుదరదు, ప్రజల పేరుతో ఉండాలా అనేదాన్ని నొక్కి చెప్పిన వాళ్ళు అంబేద్కర్ ఉన్నాడు, నెహ్రూ కూడా ఉన్నాడు. ప్రజల పేరుతో రాజ్యాంగం ఉండాలి. భారత ప్రజలమైన మేమని మొదలు కావాలా? ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని వచ్చే రాజ్యాంగాలు ఉన్నాయి చాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని వచ్చేవి ఉన్నాయి. అవేం కంటికి కనపడేవి కాదు. ప్రజలు కనపడతారు కంటికి. మేము ప్రజలు మా కోసం రాసుకున్నాం, దీన్ని మా కోసం రాసుకుని మేమే అంకితం ఇచ్చుకున్నాం. మొదలట్టు కావాలి ఎండెట్టు కావాలని నిర్ణయించినారు. ఎంత డిబేట్ జరిగింది దాని మీద. అందరికీ సమానత్వం అనేది ఇవ్వాలనే దాని మీద ఎంత వ్యతిరేకత చర్చ జరిగింది ఆ రోజున. దానికోసం జీవితాన్ని పన్నంగా పెట్టి పోరాడేది అంబేద్కర్. సమానత్వం అన్నమాట ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావడానికి లేదు. తన మైట్ మొత్తాన్ని ఉపయోగించాడు. ఆయన వెనుకబడిన కులాల కోసం సమూహాల కోసం పనిచేస్తున్న కాలంలో ఎంత శ్రమ పడ్డాడో అంతకంటే ఎక్కువ శ్రమ రాజ్యాంగ పరిషత్తులు 3 ఏళ్ళు కష్టపడ్డాడు. ఆ 3 ఏళ్ళ ఆయన జీవితమే దేశానికి సంబంధించిన ఆణిముత్యం కింద ఆయన మారాడు. ఈజ్ నో లాంగర్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ. తప్పది అనుకోకూడదు. ఆయన ఊహించినటువంటి జరిగిన ఏంటంటే మన కళ్ళారు కనపడుకోవాలి. ఎస్సీ సమూహాలు 18% ఉన్నాయి ఈ దేశంలో. 16.5 వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. దాదాపు జనాభాకి దగ్గర వచ్చేటట్టు చేయగలిగాడు ఆయన. రిజర్వేషన్ ఎందుకు అనే దానికి సీరియస్ డిబేట్కి ఆయన నాయకత్వం ఇచ్చాడు.
కొన్ని వేల సంవత్సరాల్లో కులం పేరుతో, అస్పృశ్యుల పేరుతో వెనుకబడినటువంటి వాళ్ళని అలాగే ఉంచి సమానత్వం అమలు చేయడం సాధ్యం కాదు. 2 కాళ్ళు బాగున్న వాడిని, కుంటి కాళ్ళు ఉన్నవాడిని ఇద్దరు పరిగెత్తండి, ఎవరు ముందు వస్తే వాడికి ప్రయోజిస్తారంటే కుదరదు. ఇంతకాలం ఆ రకమైన సమూహాలు కులాల పేరుతో వెనుకబడి ఉండడానికి కారణం సమాజం అంతా బాధ్యత వహించారు. ఈరోజు పిల్లలంతా రిజర్వేషన్ తీసేయమని హక్కు లేదు వాళ్ళకి అలా మాట్లాడడానికి. మీ తాతలు, మీ ముత్తాతలు ఈ సమాజాన్ని నాశనం చేసి కొంతమందిని వెనుకబడి చేసినాక వాళ్ళు సరిచేసే పని మీరే చేయాలి. రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని మాట్లాడకూడదు. మీరు ద్రోహులు అవుతారు, మీరు మానవ ద్రోహులు అవుతారు అనే విషయాన్ని చర్చించినారు రాజ్యాంగ పరిషత్తులు. వై రిజర్వేషన్స్ క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. మన కుటుంబమే ఆన్సర్ చెప్తుంది దానికి. ఇంట్లో 5 ఉంటే కుటుంబ వనరులు 5కి కేటాయించాలన్నప్పుడు 20% వస్తుంది. ఒక బిడ్డకి ఆరోగ్యం బాగలేకుండా ఆసుపత్రుల్లో చేరిస్తే నీ వాటాకెళ్ళి 20% వస్తుంది. అంతే నేను ఖర్చు పెడతా. బతికితే బతుకు, చస్తే సావుని ఏ ఇంటి పెద్ద అనడో. కాబట్టి రాజ్యానికి పెద్దగా ఉన్న వాళ్ళు వెనుకబడి ఉన్న వాళ్ళకి ఇంతే వస్తుంది, అంతే తీసుకోండి, బతికితే బతకడి, చస్తే సావండి అనే హక్కు పరిపాలించడానికి లేనేది. నీ ఇంట్లో ఉన్న సూత్రమే సమాజానికి వర్తించేది. ఇతరుల 4 నుంచి లాగి దాని పేరు రిజర్వేషన్ ఈ బిడ్డకిచ్చి బతికించుకోండి. మిగతా అభివృద్ధి అయిన వాళ్ళందరి నుంచి లాగి వెనకబడ్డ వాళ్ళకి ఇవ్వాలా, అంతే. కుటుంబంలో జరిగే సూత్రమే సమాజం అంతా జరగాలి. అది రిజర్వేషన్ అంటే. నీ కుటుంబంలో అయితే రిజర్వేషన్ అమలు జరుపుతావు, నీ కుటుంబం అంతా బాగుండడానికి నువ్వు కృషి చేస్తావు. నీ కుటుంబం లాంటిది కదా, పెద్ద కుటుంబమే కదా దేశం అంటే. ఇక్కడే నువ్వు చేయవు అనేది చెప్పాలి పిల్లలకి. రిజర్వేషన్ వద్దని వాళ్ళకి చాలా హస్తదృష్టితో వాళ్ళు మాకు ఉద్యోగాలు రాలి వాళ్ళకి వచ్చినందుకని మాట్లాడుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు పోవడానికి కారణం కార్పొరేట్లు. అది మాట్లాడాలి. వాళ్ళ వల్ల పోతున్న ఉద్యోగాలు. ఇదివరకు ఇట్లాంటి తప్పుడు ప్రచారంతో ఒక సినిమా పాట వచ్చింది కొండమ్మ కథలో, మీకు గుర్తుందా? ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం మొదలెట్టా మగవాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఇక రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చినారు కానీ మిగతా వాళ్ళకి రాలేదంటున్నారు. అందరికీ పోయినాయి. అందరికీ పోవడం అనేది, నిరుద్యోగం రావడం అనేది వ్యవస్థ లక్షణం. లాభాపేక్ష కోసం పరిశ్రమలు పెట్టిన వాడు నిరుద్యోగులు సృష్టిస్తాడు. ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటే అంత తక్కువగా వాళ్ళకు కూలి వచ్చు. అది దాంట్లో ఉన్న సూత్రం. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నంతకాలం, పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నంతకాలం నిరుద్యోగం ఉంటుంది. అందరికీ నిరుద్యోగం వల్లే తెచ్చిపెడతారు. బాబు ఎస్సీ ఎస్టీల వల్ల నీకు నిరుద్యోగం రాలేదురా, ఈ వ్యవస్థ లక్షణం కాబట్టి వచ్చింది. వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళని కూడా కలుపుకొని బలం సంపాదించుకుని అందరూ కలిసి పోరాడాలో దీని మీద చెప్పాలి. ఇందాక అనుకున్నట్టు 18 మందికి 16.5 ఇస్తే ఎస్టీలకి 8% వాళ్ళు 7.5 ఇచ్చారు. వాళ్ళకి దాదాపు జనాభాకి ఈక్వల్ గా. బీసీలకి మాత్రం 52% ఉంటే 25 ఇచ్చి సరిపించారు. ఏం చెప్పి సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇచ్చింది 50% కంటే మించి రిజర్వేషన్ ఉండకూడదు అని. ఎందుకు ఉండకూడదు అని అడిగాం మనం. ఓపెన్ కాంపిటీషన్ అందరికీ కనీసం 50 లేకపోతే దేశంలో నైపుణ్యాలు తగ్గిపోతాయి కదా అన్నారు. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ కొద్దాం. 18 + 8 + 52 78 అయింది. 78 మందికి 50% రిజర్వేషన్ లిమిట్ చేశారు. ఇక మిగిలింది 22 మందికి 50 ఇచ్చారు. కానీ ఓపెన్ అది అందరూ పోటీ చేయొచ్చు. ఇంతవరకు ఈ 78% ఉండే ఎస్టీ ఎస్సీ బీసీలు ఆ ఓపెన్ కేటగిరీలో ఉండేదని ఎంత కొట్టుకొచ్చుకోగలిగినారు లెక్క తీసినారు. 5% తెచ్చుకున్నారు మాక్సిమం. అంటే 78 మందికి 55, 22 మందికి 45. ఎవరికి రిజర్వేషన్ ఇచ్చినారు ఈ దేశంలో? ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఇలా. ఇప్పటికే కొన్ని తరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ప్రత్యేకతలు అనుభవిస్తూ ఉన్న ఈ 22% బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల్లో ఈ మధ్య కాలంలో ఎదిగినటువంటి రెడ్లు, కమ్మలు ఇలాంటి గురుకులందరికీ 22%. ఇక్కడే జరిగింది. జరగాల్సినంత మోసం లేదు. దాని తర్వాత జరిగిన మరో పెద్ద ఉపద్రవం ఏంటంటే
దాదాపు 1200 కులాలు ఎస్సీలు ఉంటే 2 కులాలు వాడుకున్నాయి రిజర్వేషన్ ఎక్కువగా. అందులో ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ. మాలలు ఎక్కువగా, మాదిగలు తక్కువగా. ఎస్టీలు 730 కులాలు ఉంటే ఒక్క కులం వాడుకుంది. బీసీలు 85 ప్రధానమైన కులాలు ఉంటే 5 కులాలు వాడుకున్నాయి. అక్కడి తాగలేదు ఈ వివక్ష. అందులో కొన్ని కుటుంబాలు వాడుకున్నాయి. ఈ ఎన్నాళ్ళు రిజర్వేషన్ ఇస్తే సమస్య పరిష్కారం ఏంటి మీరు చెప్పండి? వాడుకున్న కుటుంబాలే మళ్ళీ వాడుకుంటాయి. ఆ కులంలో అందరికి కూడా అందనివ్వు. ఈ మిగతా కులాలకు ఎప్పుడు అందనిస్తారు వీళ్ళు? సరిగ్గా దాన్ని చూసి అంబేద్కర్ 56లో బాధపడ్డాడు. రిజర్వేషన్ ఉపయోగించుకొని బాగుపడ్డవాడు నాకు ఇంక చాలు అనాలి అనడం లేదని ఆయన బాధపడ్డాడు. ప్రమాదం వీళ్ళతో ఉందన్నాడు ఆయన. ఆ ప్రమాదం 75 ఏళ్ళు గడిచినాక ఎంత పెద్దగా మారుతుందో మనం ఈరోజు చూస్తున్నాం. మీరు అబ్జర్వేషన్ చేశారు, సీరియస్ అబ్జర్వేషన్. రిజర్వేషన్ ఉపయోగించుకుని టీచర్స్ గా మారినటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్లలో లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఎక్కువ మంది చేరుతారు. వాళ్ళు కులాల రీత్యా లెక్కేస్తే అన్నగారి కులాలు ఎక్కువ మంది ఉంటారు. మా కులాల్లో మా దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నారనే అభిప్రాయంతో చాలా కష్టపడి వాళ్ళని అభివృద్ధి చేసి పోటీ ప్రపంచంలో పంపాల్సినటువంటి టీచర్లు ఆ బాధ్యత నిర్వర్తించడం లేదని మీరు అన్నారు. మీ అబ్జర్వేషన్ కరెక్ట్. అంతేకాదు, రిజర్వేషన్ ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే అంబేద్కర్ కోరిక ప్రకారం వాళ్ళంతటా వాళ్ళు మాకు ఇక సారు మా అంకోలకి ఇవ్వమని అన్నారు. మనం కాదు, బయట వాళ్ళు కాదు అనాల్సింది, గవర్నమెంట్ కాదు అనాల్సింది, వాళ్ళే అనాలా. ఈ మార్పు వచ్చేదాకా అనగారినటువంటి సమూహాలు బాగుపడే సమస్య లేదు. 100 జయంతులు జరుపుకో, కానీ జరగదు. ఈ మార్పు ఎట్లా వస్తుంది అంటే ఆయా కులాలు సమూహాల్లో వెనకబడ్డ వాళ్ళు చదువుకుని పోటీకి దిగిన రోజునే వస్తుంది చర్చ. అది గమనించినాకనే చదువుకోవాలనే దాన్ని అంబేద్కర్ ఎక్కువ మాట్లాడినాడు. వెనకబడ్డ వాళ్ళ కోసం పనిచేసిన బ్రాహ్మిన్సే, ఎస్ఆర్ శంకరన్ గాని, బాలగోపాల్ గాని, చంద్రశేఖర్ గుంటూరు, వీళ్ళందరూ బ్రాహ్మిన్సే. ఈ సమూహాలు బాగుపడాలని కోరిక కలిగిన వాళ్ళు, ఆ కోరిక కలిగిన వాళ్ళు కూడా చదువుకోవాల్సిందని అన్నదానికి కారణం ఇది. విచిత్రంగా ఈ సమూహాల నాయకులు, కుల నాయకులు, మీరెవరండి మా కులం గురించి మాట్లాడడానికి? వేపనోళ్ళు, కమిటోళ్ళు, క్షత్రియులు, రెడ్లు, కమ్మలు మా గురించి ఎందుకు మాట్లాడతారు? మా గురించి మేము ఆలోచించుకుంటా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే మా సమూహాలు మేము ఎల్లప్పుడూ మా కిందనే పడేసుకుని ఉంటాం, మీరెవరు వచ్చి బాగు చేయడానికి వెళ్ళినాయి? కామన్ సెన్స్ ఆలోచించండి. మహిళల సమస్యల గురించి పురుషులు మాట్లాడలేదా? వెనుకబడిన సమూహాల గురించి ముందున్న వాళ్ళు మాట్లాడు తప్పెట్లయితుంది? అది నువ్వు బలం కింద భావించి నీ ఐడియాను వాళ్ళు కూడా స్వీకరించాలని నువ్వు భావించి వాళ్ళ సహాయాన్ని తీసుకొని నువ్వు వీళ్ళని అభివృద్ధి చేసుకోవాలి కదా. ఎందుకు వాళ్ళు వచ్చి రావద్దంటున్నాను? కులంలో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, అమాయకత్వంలో ఉన్న వాళ్ళు, చదువు లేనటువంటి నాయకులను నమ్ముతారో, బలహీనతలో ఉన్నాడు సైలెన్స్ ఉంటాడు. సూత్రం అది. గ్రామాల్లో కూడా జనానికి చదువు సంధ్యలు లేకపోతే లోకల్ గా ఉండి చిన్న చిన్న డాక్టర్లు నమ్ముతారు. సరైన డాక్టర్ దగ్గరికి ఇటు తీసుకెళ్తే పోవాల్సిందే. సరిగా మన కోసం ఎవరు పని చేస్తారు బయట నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేనప్పుడు నాయకుడు ఒకడు బాగుపడి మీరందరూ నేను చెప్పినట్టు ఏనండి అని చెప్పి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వీళ్ళు ఎదగని ఇక్కడ ఆపుతున్నారు. ఇవన్నీ మాట్లాడితే కోపం వస్తుంది. కానీ కింద వాళ్ళకి అర్థమైతే నిలదీస్తారు. వాళ్ళ నాయకుల్ని వాళ్ళు నిలదీయటం మొదలుపెట్టి మాకెందుకు అందరూ రిజర్వేషన్ ఫలాలు ఎప్పుడు మీకేనా అనే క్వశ్చన్ వేసేదాకా ఈ సమస్యకి పరిష్కారం. ఆ ప్రశ్న అక్కడి నుంచి రావాలి. ఇక ఇతర పరిష్కారాల్లో ప్రభుత్వం స్ట్రక్చర్ పెట్టాలి. అభివృద్ధి పెట్టలేదు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుల నాయకులే కులాలతో ఓట్లే ఇచ్చే రోజులు ఇంకా ఉన్నాయి, పోలే ఇంకా. కాబట్టి నాయకులను పేపర్ చేసుకుంటే చాలు, వాళ్ళందరూ ఓట్లు వేయిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ చట్టం చేయరు, చేసిన అమలు చేయరు. ఇతర కులాల్లో మాట్లాడాలి. ప్రోగ్రెసివ్ గా ఉన్నోళ్ళు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ నాయకులు వాళ్ళ రక్షణ కోసం వచ్చిన చట్టాన్ని ఉపయోగించుకొని ఈ మాట్లాడే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళు లోపల వేసుకునే ప్రయత్నం చేశాడు. మాకెందుకు అయ్యి గోర సత్తర బతికితే కోరుకుంటున్నారు. అట్లా వచ్చింది. ఇప్పుడు వెనుకబడినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఎస్సీ ఎస్టీ సమూహాలు. వాళ్ళ కోసం ఆ చట్టం ఉపయోగపడేదానికంటే
నాయకులకు ఉపయోగపడి వాళ్ళ పర్పస్ నెరవేరడానికి ఎక్కువ ఉపయోగపడటం మనం కళ్ళాన్ని చూస్తున్నాం. మరి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఇతర కులాలు ఎందుకు మాట్లాడుతారు? ప్రోగ్రెసివ్ పీపుల్ కూడా వెనక్కి తగ్గుతారు, మాకెందుకులే బాని అవి రెండు మోసుకుపోయినాయి. అభివృద్ధి అయిన మాకు ఇంక చాలు అనడం అనాలి, అలా అనడంలా ఇక మిగిలింది చదువుకోవడం ఒకటే. 100 మంది ఎస్సీలో ఉండి ఇప్పుడు 5 వాడుకొని ఉంటే రిజర్వేషన్ 95 మంది చదువుకోండి అని చెప్పి ఈ 95 + 5 అందరూ కలిసి ఆ అవకాశాల కోసం పోటీ పడాలని చెప్పడమే ఇంకేం మిగల. అదే శంకరం చేసింది, అదే బాలగోపాల్ చేసింది. మిగతా 3 అమలు జరగవని అర్థమై స్లో ప్రాసెస్ ఇది అయినప్పటికీ ఇది ఒకటే అమలు జరుగుతుందని గుర్తించిన తర్వాత ఇక్కడికి తీసుకెళ్లాలి సమూహాలను అనుకున్నారు. సరిగ్గా ఈ ఆలోచనే అంబేద్కర్ లాంటి వాళ్ళు, పూలే లాంటి వాళ్ళు చేశారు. చదువుకోవాలి, మీరు చదువుకోవాలని. వాళ్ళ దృష్టిలో చదువు అంటే స్కూల్కి వెళ్ళి అక్షరం ముక్కలు నేర్చుకుని బట్టి పట్టడం కాదు, సమాజాన్ని చదువుకోవాలని వాళ్ళ ఉద్దేశం. స్కూల్లో చదువుకోవడం అనేది సమాజాన్ని చదువుకోవడానికి దారి ఏర్పరుస్తుంది. చేతిలో చదవడం అనే సామర్థ్యం ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోగలడు. ఈ సామాజిక సమస్యల మీద అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆయన చదివినాడు, చదివి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకున్నాడు. ఆయన అనుభవించినవి కొన్ని, చదివి తెలుసుకున్నాయి కొన్ని. అట్టు చదువుకోగలరా మీరు? అందుకని ఈ చదువు దానికి ఉపయోగపడాలన్న ఉద్దేశం. ఈ రోజు మనం మాట్లాడుకున్న చదువులాగా ర్యాంకులు మార్కులు చదువు కాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. ర్యాంకుల మార్కుల కోసం చదువునే అవగాహన లేదు వాళ్ళ మనసులో. సమాజాన్ని చదవడానికి, జీవితాన్ని చదవడానికి చదువుని చదువుకున్న పర్పస్ అది. అట్లా చదువుకుంటే కేవలము రాజకీయంగా వచ్చే రిజర్వేషన్లు, చదువులోనూ ఉద్యోగాల్లో వచ్చే రిజర్వేషన్లే కాకుండా అసలు ఈ రిజర్వేషన్ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం వైపు మన కులాల్లో ఉండి ఇప్పటికి అనుభవిస్తూ ఇతరులకు అందకుండా చేస్తున్న వాళ్ళు ఒత్తిడి చేయటం ఎట్లెందుకు నేర్చుకుంటున్నారు. ఇంక ఇప్పటికీ అస్పృశ్యత ఉండి అక్కడక్కడ దూరం పెడుతున్నారంటే దీనికి ఆన్సర్ ఒక గొప్ప సబ్జెక్ట్ లోంచి వస్తుంది. మన మూలాలు ఎక్కడున్నాయనే సబ్జెక్ట్ అది. మనందరం ఖచ్చితంగా ప్రచారం చేసిన సబ్జెక్ట్ అది. హోమోసెపియన్స్ అనబడే మనం ఎప్పుడు 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని మొరాకోలో బయలుదేరిన వాళ్ళమే. కొన్ని వేల జనరేషన్స్ జరిగిపోయినాయి, వేల సంకరాలు జరిగినాయి. ప్యూర్ మతము, ప్యూర్ కులం ఈ భూమి మీద లేనేది, ప్యూర్ జాతి ఏది లేదు. ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎవడు అస్పృశ్యుడు, ఎవడు అగ్రవర్ణుడు, మొత్తం తొక్క అందరూ కలిసి మొత్తం సంకరంగాలమే. ప్యూర్ అనేటువంటి లేనేలేడి భూమి మీద అర్థమవుతుంది. అది సైంటిఫిక్ అర్థమైతే ఎక్కడో చోట తలకాయలోంచి భావం పోతుంది. నేను గొప్ప అని కళ్ళు బయకి పోతున్నాయి తగ్గుతుంది. 10-20 తరాలు వెనకపోతే ఎవడికి పుట్టి ఎవరికి తెలుసు కనుక అట్లాంటి కొన్ని వేల తరాలు గడిచినాయి కదా. నీకు తల్లి నుంచి వచ్చే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, తండ్రి నుంచి వచ్చే XY క్రోమోజోన్లు, Y క్రోమోజోన్ డిఎన్ఏ రెంటిని స్టడీ చేస్తారు. ఇప్పుడు స్టడీ చేస్తే క్లియర్ గా అర్థమైంది ఏంటంటే తల్లి యొక్క డిఎన్ఏ క్రమము, తండ్రి యొక్క డిఎన్ఏ క్రమం పోలికలేదు. అంటే అడ్డగోలు సంకరాలు జరిగిందని అర్థం. మా నాయనకే పుట్టినట్టుంటాం మనం. నీ నాయన ఎవడికి పుట్టిండు, వాడి నాయన ఎవడికి పుట్టిండు, 10 తరాలకు పోతే ఎవడు నాయన ఎవడికి తెలియదు. మనం చెప్పుకుంటున్నాను గొప్పగా నా కుల సంకరం జరగలేదని. తొక్క మాట్లాడుతున్నాడు. ముందు 10-20 తరాలు వెనకే జరిగిపోయింది కుల సంకరం. వంశవృక్షంలో పటం పగిలినట్టే. పటం వెనక రాసి ఉంటుంది ఎవడికి పుట్టిండు. వంశవృక్షం సినిమా చూసి ఉంటారు కదా మీరు. నేను ప్యూర్ బ్రాహ్మణుడు అనుకుని నిలుగుతున్నాడు. పటం వెనక రాశాడు ఎవరికి పుట్టిండు. తప్పేమున్నదులో స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడతారు. ఏ కులమోడు ఏ మతమోడు ఎవరితో కలిసినా పుడతారు. అది ఆ తేడా చూడొద్దని చెప్పడానికి కదా ఆ సినిమా మొత్తం సారాంశం. అది అంగీకరించాల్సింది. అట్లా వెనకపోతే ఎవరెవరికి పుట్టారు ఎక్కడో లెక్కలు. ఆ సబ్జెక్ట్ అనేది కుల నిర్మూలనకి, మత నిర్మూలనకి చాలా ప్రాథమికమైన పునాది ఇవ్వగలిగే సబ్జెక్టు. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఖచ్చితంగా ఆ సబ్జెక్టుని ప్రచారం చేయాలి. ఇప్పుడున్న పుస్తకాలు చాలా కఠినంగా ఉన్నాయి. పండితులు మాత్రం అర్థం చేసుకుంటున్నాయి. నాకు అర్థమైంది. దాన్ని చాలా సరళమైన పద్ధతిలో మనం రాజ్యాంగం గురించి ఎట్లా రాసుకున్నాం అట్లా పుస్తకాన్ని మనమే తయారు చేయాలి. చిన్న పుస్తకం 40-50 పేజీలతో తయారు చేసి
దానివల్ల ప్రయోజనాలు ఏంటి? ఆర్యులు గొప్పోళ్ళు, ఇది అయిపోద్ది. ఆర్యులు సంకరంగాలే, ద్రవిడులు సంకరంగాలే. ఇక నీ గొప్పతనం ఆడుంది తెలిసి. ఆర్యులు భారతదేశంలో బట్టి ప్రపంచమంతా పోయినారని ఎరికోతలన్నీ ఆగిపోతాయి. మా కులం ప్యూర్ అనేది ఉత్తర భారతదేశంలో 2000 సంకరం జరగల కులం వల్ల. సంకరం జరగనటువంటి కులాలు, మతాలు అంతరించిపోతాయి. అంతరించిపోతారా మీరు చెప్పడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు ద్రవిడులని నల్లోళ్ళని పిలుస్తున్నారు. నల్లోళ్ళు తక్కువ, తెల్లోళ్ళు ఎక్కువ అంటున్నారు. పుట్టిందే నల్లోళ్ళ దగ్గర మనం బతుకు పుట్టింది. ఉత్తరాదికి పోయినందువల్ల చలి ఏరియాలు బతుకుతున్నందుకు తెల్ల రంగు వచ్చింది మనకి. భూమధ్య రేఖ దగ్గరికి వచ్చినందుకు నల్ల రంగు వచ్చింది. ఇది అర్థమవుతుంది. ఇటు తక్కువ ఎక్కువైంది. ఆ తెలుపు నలుపు కూడా ఎక్కడ దాకా పోయింది? తెల్ల డబ్బులు నల్ల డబ్బుల దాకా పోయింది. తెల్లతోళ్ళు కనపడితే చాలు ముఖం వికారంగా ఉండి అందమైన వాళ్ళు అంట మొదలు పెట్టినాం. బ్లాక్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ కాదా? నందితా దాస్ అద్భుతంగా రాసింది, బ్లాక్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ అంటూ. మనుషులుగా గుర్తించు. నల్లోళ్ళ వల్ల అమెరికా బతికింది. కొన్ని తరాలు, 7 తరాల నుంచి కనీసం నల్లోళ్ళు ఆఫ్రికా పట్టుకుని బతికింది ఎకానమీ. ఇప్పుడు మీరు మాట్లాడతారు నల్లోళ్ళకి వ్యతిరేకంగా. బ్లాక్ లైవ్ మ్యాటర్స్ ఇప్పటికీ మాట్లాడు. చిన్న దొంగతనం చేసినాడు, మెడ మీద కాలు పెట్టి తొక్కి సప్పుతా ఉంటాడు తెల్లోడు. వాళ్ళ దగ్గర వివక్ష లేదంటారు. అన్ని చోట్ల తగలబడింది ప్రపంచమంతా. ఇది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుని కుల రోగాలు అనేవాటిని ప్రపంచమంతా. పోవాలంటే ఆ మూలాలని సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వేరే షార్ట్ కట్ అయితే లేదు. ఇంకా రాజ్యాంగం అనేది ఎందుకు ప్రచారం చేయాలంటే దీన్ని ఎప్పుడో రోజు తీసేస్తారు. ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఇలానే కొనసాగనిస్తే ఇలా ఏమి రాజ్యాంగం తీసేసి మన సిద్ధాంతం పెట్టాలి. మన సిద్ధాంతం ప్రకారం మాదిగలు ఊరి చివరు ఉండాలి. మాదిగ పల్లెలు, మాలపల్లెలు. అదే హిందువులతో కలవనీయకుండా, హిందువులు అందరిలాగా గుళ్ళోకి రానియకుండా, సమానంగా అందరితో పాటు నీళ్లు తాగడానికి అనుమతించకుండా, నీ ఇళ్ల పక్కన వాళ్ళు ఇల్లు ఉంచుకోవడానికి అనుమతించకుండా ఉన్నప్పుడు మీరు ఈ పార్టీ ఏంటి ఎందుకు చేరాలా? అది నేర్పాలి మనం. సిగ్గులేదురా మీకు అసలు పేదవాళ్ళతో చేరడానికి, వాళ్ళ పార్టీలో చేరడానికి? నిన్ను దూరం పెట్టిన వాళ్ళకి. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, ఏకలవ్యుడు ఎస్టీ. చదువు నేర్పమని అడిగితే చదువు నేర్పలా. నేర్పకపోతాడు. ఎంత తెలివిగలడంటే విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు. ఉంటారని తెలివిగలలో మేము మా హాస్పిటల్లో కంపౌండర్లకు ఆపరేషన్ నేర్పం. ఏమి నేర్పకపోయినా ఆపరేషన్ చేయగలిగే స్థాయిలో ఉన్నారు నా దగ్గర నేర్చుకుని పోయిన వాళ్ళు. వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింటే ఇప్పుడున్న డాక్టర్ల కన్నా 100 రెట్లు పెరుగుండదు. ఒక సర్జన్ నాకు తెలుసు అపెండిసెక్ట్ 5 గంటలు తీసిండు. డిగ్రీ ఉంది, ఎంఎస్ డిగ్రీ. ఏం చేసుకోవడానికి పనికి వస్తుంది? మా పిల్లలు కూడా ఎవడికి నేను నేర్పలా. అపెండిసెక్ట్ చేయరాడు, చేసి పారేస్తాడు. దాంట్లో ఏంటంటే స్కిల్ నేర్చుకోవడానికి థియరీ అక్కర్లేదు. గుండె ఆగితే ఆడించడానికి ఏ చదువు అనుకుని నేర్పించగలం. అందరూ నేర్చుకోవాలి న్యాయంగా. అయితే స్కిల్ నేర్చుకోవడానికి చదువు అక్కర్లా, థియరీ నేర్చుకోవడానికే చదువు కావాలి. అట్లా మనం చేసినాం. మనం ఆ విధంగా చూసినప్పుడు మన కంటెస్టులు కూడా మనం చూస్తే నేర్చుకోగలరు ఎవరైనా అని అన్నప్పుడు మనం ఈ రాజ్యాంగాన్ని కూడా తీసుకెళ్లి నేర్పించకపోతే దీన్ని తీసేసి మనువాదాన్ని తెచ్చిపెడితే వాళ్ళు నేర్చుకోకూడదు. వీళ్ళందరూ స్ట్రిక్చర్స్ పెట్టారు. ఎస్సీలు చదువుకోకూడదు, ఆడవాళ్ళు చదువుకోకూడదు, అసలు శుద్ధులు చదువుకోకూడదు, ఇంకా బీసీలు చదువుకోకూడదు. 178 ఏళ్ళు ప్లస్ 22లో బ్రాహ్మణ క్షత్రియ వయసులు అందరూ కలిగితే 10% కూడా లేరు. ఇంకా 12 మంది ఇతరులు ఉన్నారు. 190 మంది దేశంలో చదువుకోవడానికి వీళ్ళు. మన స్మృతి ప్రకారం అమలు చేస్తారా? చెయ్యండి చూద్దాం. తెల్లరాక లేచిపోతాం. మీరు చెయ్యరు వాళ్ళు. అట్లా అందరినీ కబ్జా చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ని కబ్జా చేయడం మొదలు పెట్టారు. నిన్న పటేల్ని కబ్జా చేస్తారు. వరుస పెట్టి కబ్జా చేస్తారు. టాంజిబుల్ లీడర్ ఒక్కరు లేరు వాళ్ళకి. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఒకే ఒక్క సావర్కర్ గారు పాల్గొంటే గొప్ప విప్లవకారుడిగా బయలుదేరి అండమాన్ జైల్లో పడేసిన తర్వాత 10 సార్లు అండర్టేకింగ్ రాసిచ్చినాడు. ఇంకే విప్లవకారుడు అయినా. ఇది వాళ్ళ చరిత్ర. ఒక స్వతంత్ర సమరయోధులు నాకు చూపించండి వాళ్ళు పాల్గొన్నారు. అందుకని స్వతంత్ర సమరయోధులను కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తుంటారు. గాంధీని కబ్జా చేస్తారు. చంపేదాళ్ళే, కబ్జా చేసేదాళ్ళే. పటేల్ని కాజేస్తారు.
అంబేద్కర్ని గాజేస్తారు, పూలేని గాజేస్తారు. రేపు పొద్దున లేదు నాకు సొంతంగా మరి నాయకులు ఏం చేయమంటాం? అందరినీ కబ్జా చేస్తాం. ఆ కబ్జాలో భాగమే ఈరోజు 4వ పేజీ సాక్షులు వచ్చినటువంటి వ్యాసం. మొదలుపెట్టి అంత అద్భుతంగా మొదలెట్టాడు, 3 పారాగ్రాఫులు. ఇంత మంచి బుద్ధులు ఈయనకి ఇప్పుడు వచ్చినాయి బానుకుంటే నేను పోయే కొద్దీ సెలెక్టివ్ సైటింగ్, తనకి పనికొచ్చే మాత్రమే తీసుకున్నాడు. రాజ్నాథ్ సింగ్ గారు దొరగారు. రాజ్యాంగం అనే దాన్ని మనం చాలా ఈజీగా పట్టుకెళ్తాం. రాజ్యాంగం ప్రియాములు చెప్తే చాలండి, మిగతా నాకు అడిగితే 10-15 పదాలు ఉన్నాయి, భయంకరమైన పదాలే. మొత్తం రాజ్యాంగం ఆ పదాల మీద నిలబడి ఉంటుంది. లోపలికి వెళ్తే 51A హెచ్ అనేది ఒకటి చెప్తే చాలు. ప్రాథమిక హక్కుల గురించి అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, ఈ హక్కులు అమలు జరగకపోతే అమలు జరిపించుకునే ప్రొవిజన్ కూడా రాజ్యాంగంలో ఉందన్నాడు. అది ఇంపార్టెంట్. అంతా 498 చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియాంబుల్ ఒక్కదాన్ని వివరిస్తే అద్భుతమైన పదాలు ఉన్నాయి. ఆ పదాలకు అర్థం కాని పిల్లలకి తెలిసేటట్టుగా చేయగలిగితే చాలు. మనం చెప్పగలం. మనం రాసుకున్న పుస్తకం చాలు మనకి. పెద్ద పుస్తకాలు చదవమని కూడా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనేక పుస్తకాలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో రాజ్యాంగం గురించి ఆలోచించడం పెరిగారు. నా దగ్గర కలెక్షనే 15-20 ఉన్నాయి రాజ్యాంగం మీద చిన్న చిన్న పుస్తకాలు, పెద్దవి కాక. వివరణాత్మకమైన పుస్తకాలు కూడా వచ్చినాయి. అదంతా పండితులకి అవసరం. మనం ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రియాంబుల్ ఆధారం చేసుకుని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన కార్యక్రమం జన విజ్ఞాన వేదికకి ఇప్పుడు దాకా మనం క్లాస్ రూమ్ ఇగ్నైట్ చేయటం మాట్లాడుతున్నాం. అది ఎటు ఉండాలి, శాస్త్రీయ దృష్టి పిల్లలకి ఎక్కాలి, దాంతోపాటు సామాజిక దృష్టి ఎక్కాలంటే రాజ్యాంగం అడ్డం పెట్టుకుపోవాలి. అద్భుతమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు. రాబోయే కాలంలో నేషన్ వైడ్ లేదా ఎక్కడెక్కడైతే రాష్ట్రం వైడే కాకుండా ఎక్కడెక్కడైతే మన యూనిట్స్ ఉంటాయో మొత్తం రాజ్యాంగం మీద అదే పనిగా మాట్లాడాలి. ఒక ఛాలెంజ్కి తీసుకుని కర్నూలులో ఉన్న ప్రతి స్కూలు కాలేజీలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుని నెల లోపల రాజ్యాంగం బొంబాటు చేసి పడేసుకోవాలి. అడ్డంకి ఉండదు. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసేదాకా అడ్డంకి ఉండదు. అప్పటిదాకా ఇది మాట్లాడుకోవచ్చు. ఆ అవకాశాన్ని మనం వాడుకోవాలి. మరి ఎస్టీ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి మన ద్రోణాచార్యుల వారు, నువ్వు నా బొమ్మ పెట్టుకొని ప్రాక్టీస్ చేసిన కదా గురుదక్షిణ ఏమిస్తాను అడగడం ఏంటి? నీ ఇష్టం ఏమడిగితే ఇస్తాను. కుడిచేసి బొట్టేళ్ళు నరికే ఉంటాడు. ఎంత ప్రేమతో అడిగాడు కదా. వాడు కొమ్మబుచ్చడానికి అడిగిందా? ఇట్లా పట్టుకోవాలి బాణం, ఏం లేచిపోతే ఇట్లా పట్టుకోవాలా, బలం చాలదు. అర్జునుడిపై కంప్లైంట్ చేశాడు. ప్రపంచంలో మేటి విలుకాడుగా మారుస్తున్నాను, నాకంటే మునుగాడు ఆడున్నాడు చూడంటే, ఇద్దరు పెద్ద మనుషులు కలిసి వచ్చి ఆడి బొట్టలు నరికేస్తే ఈ ఎస్టీలో ఈ బ్రాహ్మణత్వం కలిగినటువంటి వాళ్ళకి ఊడిగం చేసేవాళ్ళుగా ఈ రోజు ఆ పార్టీ ఏంటి ఎందుకు ఉండాలా? అసలు బీసీలకు చదివే అక్కర్లేదన్న తర్వాత, మీరు మా కాళ్ళ కింద పడి ఉండాలన్న తర్వాత ఈ బీసీలు వాళ్ళ దగ్గర ఎందుకు చేరాలి? ఎంత కుట్రపూరితంగా 3 సమూహాల వాళ్ళు లాక్కున్నారు. ఏం చేయాలి? ప్రోగ్రెసివ్ పీపుల్ అట్లా లాక్కుంటే చూస్తుండకూడమేనా? చెప్పాల్సింది ఇవే. మీకు చదివే అక్కర్లేదని దూరం పెట్టినటువంటి మీ బీసీలందరూ వాళ్ళు ఎందుకు పోవాలా? వాళ్ళు కాదు రెచ్చగొట్టాల్సింది. బుర్ర ఉపయోగించుకోమని చెప్పి మనం చెప్పాలి. ఇదంతా రాజ్యాంగం అడ్డం పెట్టుకుని చెప్పచ్చు. అటువంటి అద్భుతమైన అవకాశం రాజ్యాంగం అడ్డం పెట్టుకుని చెప్పాలన్నప్పుడు అంబేద్కర్ జయంతి మనకేం పని, వర్ధంతి మనకేం పని, జగజీవనరావు జయంతి మనకేం పని, ఫూలే జయంతి ఏం పని చేసుకుంటాం రొటీన్ గా. అండ్ ఇట్ ఇస్ స్మాల్ యాక్టివిటీ ఫర్ అస్. మన యాక్టివిటీ సంవత్సరం అవుతుంది. అట్లా మనం చూస్తేనే అంబేద్కర్కి నివాళించినట్టు అవుతుంది. కానీ అందరిలాగా ఈ మొక్కుబడి వ్యవహారాలు, గాంధీ అక్టోబర్ 2వ తేదీ రఘుపతి రాఘవ రాజారాం అని భజన చేసేది, వెళ్ళిపోయేది, గాంధీ పేరుతో బ్రాంతి తాగేది. అది ఏదో సంత అంటే మనం పోకూడదు, మనం భిన్నం ఉండాలి. నిత్యమే జ్వలిస్తూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు భగత్ సింగ్ వర్ధంతి లాంటి దాన్ని కూడా ఒక మామూలు కార్యక్రమం మార్చిపారేస్తారు. భగత్ సింగ్ నిత్యస్ఫూర్తి ఇవ్వాల్సిన వ్యక్తి ఆయన. 23 ఏళ్ళే భగత్ సింగ్, అంతకంటే ఒక రోజు కూడా పెరగదు. ఇక నిత్యం యూత్ని ఇగ్నైట్ చేయాలి, జ్వలింపజేయాలి. అటువంటి పద్ధతులు భగత్ సింగ్ వాడుకోవాలి. కానీ ఈవెన్ అభ్యుదయవాదులు అనేటోళ్ళు, వామపక్షానికి సంబంధించిన వాళ్ళు భగత్ సింగ్ వర్ధంతి జరిపేది ఊరుకునేది. ఏడాదికి ఒకసారి చేసేది. మేము చాలా చేసినాం మేము. ఇంకా వర్ధంతులకి జయంతులకి ఏం కరువా? పార్టీలో చాలా మంది చచ్చిపోయి ఉంటారు, ఇంకా చస్తారు భవిష్యత్తులో కూడా.
ఎల్లప్పుడూ వర్ధంతులు జయంతులు చేసుకుంటూ బతకొచ్చు మనం. అవన్నీ స్ఫూర్తి ఇవ్వడానికి వాడుకోవాలి. మిగతా రోజులు మనం పని ఏం చేయము, జనంతో కలము, జనంతో పని చేయము, వీటిని మాత్రం జయప్రదం చేసుకుంటాం. అసలు ఆ పేర్లే తెలియదు. ఉదయగిరిలో ఒకతనికి ఓ పార్టీ నాయకుడు లెనిన్ వర్ధంతి జరపాలి ఎవడోడని అడిగిండు. లెనిన్ ఎవడు వీడికే తెలుసు, వాడంటాం లెనిన్ అన్నాడు. ఈయన ఎవడాడు ఎందుకని లెనిన్ రా అదే ఎవడు అంటున్నాడు. తప్ప ఆ పేరు అవమానపరచడం తప్ప తెల్లోడి దగ్గర ఎందుకు మాట్లాడతావు? నువ్వు మీటింగ్ పెట్టి కూర్చోబెట్టుని లెనిన్ గొప్పతనం మీద నువ్వు చెప్పు. ప్రపంచానికి ఎట్లా స్ఫూర్తి ఇచ్చినాడో ఆ రోజు సోవియట్ 1917లో విముక్తి అయిన తర్వాత ప్రపంచ మొత్తం ఉద్యమాలకి, జాతీయ ఉద్యమాలకి ఎట్లా నాయకత్వం వహించి స్ఫూర్తి ఇచ్చిందో చెప్పప్పుడు ఓహో ఎంత గొప్పడో అప్పుడు అర్థమవుతుంది. ఊరికెళ్ళినంటే ఎందుకు అర్థమవుతుంది? ఈ దేశంలో నువ్వు పోరాటాలు చేయదలుచుకున్నప్పుడు ఈ దేశాల్లో ఉన్న నేటివిటీకి దగ్గర ఉన్నటువంటి రూపాలు ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఇస్తే ఎట్లా? ఈ దేశంలో కులం ఇంపార్టెంట్, వర్గం ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్, రెండు జమిలుగా పోరాటం జరగాల్సిందే అనే దగ్గరికి రావడానికి ఎన్ని దశాబ్దాలు గడిచింది. అందరికంటే ఎక్కువగా దళితుల కోసం జీవితాలు ఖర్చు పెట్టిన వామపక్షాలే. ఫ్యాక్ట్. ఈ రోజు రిలవెంట్ గా మారినారు. ప్రజల్లో వస్తున్న మార్పులు ఏంది 1990s తర్వాత ఆ మార్పులకు అనుగుణంగా వాళ్ళు స్టడీ చేసి ఉద్యమాలకు ఎప్పటికెళ్ళాలనే అనే పని చేయకుండా వదిలేస్తే, ఆ పని చేయకుండా వదిలేయడం కాంగ్రెస్ కూడా చేస్తా ఉంది, కమ్యూనిస్టులు చేస్తూనే ఉన్నారు. ఎట్లా ప్రజలకు దగ్గరైతున్నారు? అట్లా ఆలోచించినప్పుడు మనలాంటి సైన్స్ సామాజిక సంస్థ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని బ్రహ్మాండం గెలగలమని నిర్ణయానికి వచ్చింది. మధ్య మధ్యలో ఇంటర్వ్యూలాగా క్లాస్ రూమ్ ఆకర్షణీయంగా మాత్రం పెట్టాల. ఆ పెద్ద హెడింగ్లు ఇది ఇప్పుడు భాగమైంది. మనకు ఆ సమస్య లేదు. మనం అలా ఆలోచిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ ని బ్రహ్మాండంగా పొగడటం అంతా మనం ఆనందపడతాం, పొగుడుతున్నారని కాదు. అది దారి తెప్పించడం కోసమే ఆయన స్ఫూర్తిని కొనసాగుతుంటాడు కాదు. ఇంకా కొన్నాళ్ళైతే అంబేద్కర్ రాముడు కృష్ణుడి మీద రాసినటువంటి వ్యాసాలను కూడా రద్దు చేయాలి. ఇప్పుడు రాశాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ అదే మాటలు ఇప్పుడు రాయను చూద్దాం. అంబేద్కర్ రాసిన యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ఇప్పుడు మొక్కలైపోతుంది. అట్లాంటి వాతావరణం వచ్చేసింది. అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రతి ప్రొవిజన్ ని నాశనం చేసే పరిస్థితికి ఈరోజు పరిపాలించడం వచ్చారు. ఒక్క రాజ్యాంగ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యంగా నడిచే సమస్య లేదు. మీరు కళ్ళారు చూస్తున్నారు కదా గవర్నర్ గారి ప్రవర్తన తమిళనాడు ఎట్లుందో. నీకేం పని జయశ్రీరామ్ అనిపిస్తుంది? రాజ్యాంగ పదవులు ఉన్నావు, ఒక మత స్లోగన్ ఎట్టిస్తావు, ఏముండదు ఆయన మీ చర్య. ఆవు పోయి చేలో మేస్తే దూడ గట్టును వేస్తుందా? ఆవులే చేలో మేయటం మొదలు పెట్టినాయి. ఎన్ని దూడలు కూడా చేలోనే వేస్తాయి, గట్టును మేయవు. దూడలు ఏమన్నా ఆవులు మనం చేలో వేస్తున్నాం కదా, మన దూడలు కూడా చేలోనే వేస్తాయి. గవర్నర్ల వ్యవస్థని నీచ నికృష్టంగా భ్రష్టు పట్టించిన రోజులు ఈ రోజు ఉండేది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు వాళ్ళ మనుషులు, ప్రతి ఇంపార్టెంట్ పోస్టులు వాళ్ళ మనుషులే. నీ సిబిఐ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఐఏ, ఈ నేమ్ ఏ వ్యవస్థను పేరు చెప్పులు ఆ వ్యవస్థ మొత్తం మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక నేరస్తుని పోలీస్ వ్యవస్థ, కంట్రోలింగ్ వ్యవస్థ పట్టుకుంటే ఎవడు పట్టుకుంటే వాడు నిరూపించాలి నేరస్తుడిని. చట్టం వచ్చింది. ఇప్పుడు చిక్కినోడు నిరూపించుకోవాలట అమాయకుని. జట్టు గురుతుంది. రాజ్యాంగ విరుద్ధం ఆ చట్టం. ఎన్నికల బాండ్లు కలెక్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఇంతవరకు ఎవడికి ఇచ్చిన లెక్కలు చెప్పడంలా. ప్రజల నుంచి వచ్చిన డబ్బులు పీఎం కేర్స్ ఫండ్ లో జమ అయితే ఎవరిచ్చినారో జనానికి అడిగే హక్కు ఉంది, చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పటల్లా. రాఫేల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ మీద నీళ్ళు వచ్చినాయి. 20,000 కోట్లు దాదాపుగా అనిల్ అంబానీ ఐరన్ లెగ్ ఆయనకి ఇచ్చినారు. ఇప్పటికి లెక్కలేదు. ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదు వాదన జరుగుతా ఉంది. ఇప్పుడుగా చాలా రోజుల నుంచి డజన్ల కొద్ది క్వశ్చన్లోనే ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పదు. వీవీప్యాట్ లెక్కేసి కరెక్ట్ గా ఓట్లు ఎన్ని పడి లెక్క చెప్పంటే నేను మళ్ళీ మాకు పోలింగ్ జరుగుతాడు. ఎవడు అడిగింది నేను మాకు పోలింగ్ జరపని? ఆడు పోలీని లెక్క చెప్పరని మేము అడిగితే అడిగిన ఆయన కూడా విరమించుకో. ఈ ఏడుస్తూ ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థనే ఈ మాత్రం కూడా నడవనివ్వకపోతే వర్చువల్ గా మనకు వచ్చే నియంత్రణతో వస్తుంది. ఇప్పటికే ప్రజాస్వామ్యం పేరుతో టాప్ లో ఉన్న కొద్దిమంది ధనవంతులు కార్పొరేట్లకు నియంత్రణతో జరుగుతా ఉంది.
దాన్ని ఎదుర్కోవాలంటే కింద నుంచి కొట్లాడాల్సింది. ఒక్కసారి మూలాలు మనకు అర్థమైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లకి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లకి, ఇంటర్ నేషనల్ మ్యారేజ్లకి పునాది అవుతుంది. సరిగా అదే కోరుకున్నాడు అంబేద్కర్. కులం పోవాలంటే కులాంతర వివాహాలు జరగాల్సిందే అన్నాడు. ఏ నాగరికతనైనా ఏ దేశాన్నైనా కులం పునాదులు నిర్మించలేమన్నాడు. ఇటుబడ్డోళ్ళ కోసం కృషి చేసినాడు, తప్పులేదు అందులో. కానీ దాని మీద నిలబెట్టలేం దేశాన్ని. అది పోవాలా ఎప్పటికైనా సరే అన్నారు. అది పోవాలంటే మూలాలు స్టడీ చేయాలని చెప్పినట్టు వాళ్ళ దగ్గరే ఉంది ఆన్సర్. అంత అద్భుతమైన సబ్జెక్ట్ అది. కాబట్టి మనం దాన్ని చెప్పుకోవాలా. పేదరికమనే సమస్య కాదు, పురుషాధిక్యత అనేది కూడా ప్రాబ్లం. దాని మీద కూడా జమీన్గా పోరాటం జరగాల్సింది, ఏకకాలంలో జరగాల్సింది. అట్లాంటి పోరాటాలు జరగాలంటే, పురుషాధిక్య భావజాల మీద పోరాటం జరగాలంటే నీ ఇంట్లో స్టార్ట్ కావాలి. ఎక్కడ స్టార్ట్, ఎవరి కాళ్ళ మీద చూసుకోవాలి. మన ఇంటిలో, మన ఇంట్లో ఎక్కడో మనకు తెలియకుండా సటిల్ గా అమలు జరుగుతూ ఉంటుంది. అది మనకు కనపడినే కనపడదు. తెలియకుండానే కుమారుడిని ఒక పిసరంత ముగ్గు, కుమార్తె అంటే పిసరంత తక్కువ జరిగిపోతా ఉంటుంది. ఒక బిడ్డనే అమ్మాయిని కంటే జరగదు కానీ అట్లా అమ్మాయి అబ్బాయి ఉన్న చోట ఎంత ప్రోగ్రెసివ్ పిసరంతు ముగ్గు తెలియకుండా జరుగుతుందండి. అది మీరు వేరే ప్రాంతం వెళ్ళండి, తోక రెడ్డు సోదరు ఉందనుకో, ఇంకో సోదరు రెడ్డు మనోడు అనిపిస్తుంది చక్కాన. ఏం తోడు మనోడు, ముఖముఖం నెదవా, ఎట్ట మనోడు ఇతరుడు. అది మానవ సహజమైన ఇన్స్టింక్చువల్ బిహేవియర్. మీరు దేశం పోతే తెలుగు మాట్లాడు కనపడగా అమ్మా మా తెలుగు కూడా అంటాం. ఇప్పుడు కర్నూలు 6 లక్షల మంది తెలుగు ఉన్నారు, కలవరాదా?